ఇక శ్రీకాకుళం జిల్లా గాజులపల్లి వలసలో సంగమేశ్వర జాతర ఏటా సంక్రాంతిని పురస్కరించుకుని ఘనంగా జరుగుతుంది. సంక్రాంతి పండుగ జరిగే 3 రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. చుట్టూ ఎత్తైన కొండలు, ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా జరిగే ఈ జాతరకు తెలుగు ప్రజలే కాకుండా ఒడిశా నుంచి, బెంగాల్ నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. గత కొన్నేళ్లుగా భక్తులు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జాతరపై మరిన్ని వివరాలు వరప్రసాద్ మనకు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో 3 మతాల కలయికే సంగమేశ్వర స్వామి కొండ. ఈ సంగమేశ్వర స్వామి కొండకి మాత్రం జాతర జరుగుతుంటుంది. లక్షలాది మంది భక్తులు ఈ సంగమయ్య కొండని దర్శించడానికి వస్తారు. ఇప్పుడు భక్తులు వస్తున్నారు. ఈ సంగమయ్య కొండలోని 3 మతాలు జైన, బౌద్ధ, శైవ మతాలకు ప్రసిద్ధి. ముఖ్యంగా ఇక్కడి నుంచి శివుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం, అలాగే జైనులు, బౌద్ధులు ఒకప్పుడు ఇక్కడ ఉండేవారు. 500 ఏళ్ల చరిత్ర గల ఈ సంగమయ్య కొండ గురించి, ఈ జాతరకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఏమిటి అన్న అంశాన్ని మన దగ్గర నిర్వాహకులు కొంతమంది ఉన్నారు. వచ్చే వాళ్ళకి ఎటువంటి మౌలిక సదుపాయాలు చేశారు, ఏమిటి అన్న అంశాన్ని కొంచెం అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్, ఇప్పుడు లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఈ వచ్చే వాళ్ళు ఎందుకంటే ఇక్కడ చూస్తే ఇరుకైన దారి ఉంది. ఈ నేపథ్యంలోని వీళ్ళు పార్కింగ్ అని చేసుకోవడానికి వీటికి ఏవైనా ఏర్పాట్లు చేశారా లేదా చెప్పండి. మీడియా మిత్రులకి నమస్కారం. పార్కింగ్ ఆల్రెడీ రోడ్డు స్టార్టింగ్లో పెట్టాము. ఆల్రెడీ మొత్తం లైన్ కూడా క్లియరెన్స్ చేసాము. ఇంకా ఇరుగు ఉండేది మేము ఆల్రెడీ జేసీబీ పెట్టి మొత్తం క్లీన్ చేసి ఎక్కడ కార్ పార్కింగ్ ఆల్రెడీ బైక్ పార్కింగ్ ఇచ్చాము. ఇచ్చి ఇక్కడ కూడా లైన్లు క్లియర్ చేసి ఏ ఊళ్ళకి ఎక్కడ పెట్టుకోవాలని స్టాల్ ఎవరు పెట్టుకోవాలన్నా అవన్నీ విడదీసి పెట్టాము. అక్కడ జైంట్ వీలు పిల్లలకి సంబంధించినవన్నీ కొద్దిగా ముందు పెట్టాం. ఇక్కడ కొద్దిగా యాత్ర సంబంధించి సామాన్లు అమ్ముకున్న వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి కూడా ఎవరికి వాళ్ళకు విడదీసి పెట్టాము. బట్ వీళ్ళందరికీ కూడా ఏంటంటే 6 గంటలకు క్లోజ్ అయిపోయేది. ఇప్పుడు 6 గంటలు కాకుండా కొద్ది టైం ఉండాలని ప్రతి దగ్గర కూడా లైట్లు ఏర్పాటు చేసి మొత్తం ఎక్కడి మన దిగి నుంచి కొండ దాకా లైటింగ్ మొత్తం రోడ్ సైడ్ లైటింగ్ ఏర్పాటు చేసాం. ఇక్కడ వీళ్ళకి వాటర్ ప్యాకెట్లు అన్నీ కూడా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్లు అన్ని విధాలుగా సదుపాయాలు చేసాం. కమిటీ ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ గురించి ఇక్కడ రూమ్ ఒకటి కట్టాం, మెడికల్ సంబంధించి కట్టాం. అన్ని విధాలుగా ఇక్కడ మాత్రం ఒక ఇబ్బంది లేకుండా ఇది కమిటీ ఏర్పడిన అంత విధాలుగా నీట్గా పెట్టి చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఎందుకంటే ప్రతిసారి మనకి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తున్నారు. కొంత లాస్ట్ ఇయర్ చూసుకునేసరికి దివ్యాంగులు కూడా వచ్చారు. వాళ్ళకి ఏమైనా ఏర్పాట్లు చేస్తారా? అలాగే తాగునీరు, మంచినీరు అటువంటి ఏమైనా ఏర్పాట్లు చేస్తారా? ఉచిత ప్రసాదాలు ఏమైనా ఇచ్చే ఏర్పాట్లు ఏం చేస్తారని చెప్పండి. ముందుగా మీడియా మిత్రులందరికీ సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడ సంగమేశ్వర స్వామి జాతరకి కొన్ని లక్షల మంది జనాలు వస్తూ ఉంటారు. ఇక్కడ సంగమేశ్వర స్వామి జాతరకు వచ్చే జనాల కోసం మేం చేసేది ఏంటంటే ప్రాథమిక అవసరాలైనటువంటి తాగునీరు, ఉచిత ప్రసాదం, అలాగే హాస్పిటల్ ప్రాథమిక చికిత్సకు సంబంధించి కేంద్రం ఒకటి, ఇలా చాలా వరకు ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా ఇక్కడ ఈ సంగమేశ్వర స్వామి చరిత్ర గురించి చెప్పాలంటే అది మా వల్ల కాదు. ఎందుకు మా వల్ల కాదు అంటే దాని చరిత్ర అనేది చాలా పెద్ద చరిత్ర. దాని గురించి చెప్పవలసిందిగా చిన్నారావు గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా చూసుకునేసరికి సార్, ఇప్పుడు 500 ఏళ్ళ చరిత్ర గల ఈ సంగమేశ్వర స్వామి ఆలయానికి మాత్రం లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు సంగమేశ్వర ఈ ఆలయం అంటే ఈ కొండపైకి వెళ్ళడానికి ఎన్ని మెట్లు ఉంటాయి? మెట్ల ద్వారా ఒకటేనా? ఎందుకంటే దివ్యాంగులు గట్రా వెళ్ళేటప్పుడు ఏమైనా ఏర్పాట్లు చేశారా? అసలు ఈ చరిత్ర ఏమిటి? ఇక్కడ ఎటువంటి పూజలు జరుగుతాయి చెప్పండి. ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంగమేశ్వర స్వామివారి శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలం గాజులపల్లి వలస గ్రామ పంచాయతీలో వెలిసి ఉన్నటువంటి శ్రీ సంగమేశ్వర స్వామివారు అది ఈనాటిది కాదు. క్రీస్తు పూర్వం నుండి 500 సంవత్సరాల ముందు నుంచే ఇక్కడ స్వామివారిని ఆనాటి జైన్ మతస్థులు, బౌద్ధ మతస్థులు వాళ్ళు ఏర్పాటు చేసి ఉన్నారు. అప్పటి నుండి కూడా ఈ స్వామివారు ఎప్పుడు కూడా ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ప్రతి సోమవారం కూడా స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకాలు, ఆలయ పూజారులతోటి ప్రత్యేకమైన అభిషేకాలు జరుగుతుంటాయి. ముందుగా ఈ సంగమేశ్వర స్వామి వారికి ఎవరైతే దర్శించుకుంటారో, ఈ రోజులు దర్శించుకొని ఏదైనా కోరుకున్నారు అనుకోండి, అది మళ్ళీ వచ్చే సంవత్సరం నాటికి ఆ కోరిక నెరవేరుతుంది. ఆ కోరిక నెరవేరుతుందని ప్రజలు ఒక తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కాకుండా పక్క రాష్ట్రం ఒడిశా రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు సార్. వచ్చి దర్శించుకొని స్వామివారి ఆలయ చరిత్రని మాకున్న పూజారులో మేము చెబుతుంటాము. ఆ రోజు ఆనాటి పాండవులు నడియాడిన ప్రదేశం ఇది. ఆ రోజు కాళింగ రాజ్యంలో నిర్మించబడిన దేవస్థానం ఇది. ఈ దేవస్థానంకి చాలా చరిత్ర ఉంది సార్. ఆ చరిత్ర చెప్పడానికి మా దగ్గర టైం కూడా సరిపోతుంది సార్. మీకు ఈ దేవాలయం అనుసరించి పక్కనే ఉన్నటువంటి రొట్టవలస దగ్గర ఉన్నటువంటి
బౌద్ధ విగ్రహం ఉంది, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నిటిలో కూడా ఈ దేవాలయం నుంచి లింక్ ఉంది సార్. ఇప్పుడు మేము కమిటీ, ఇది 500 సంవత్సరాల దేవాలయం, కానీ మేము గాజులకుల వలస గ్రామ పంచాయతీ పెద్దలు మరియు యువత ఈ దేవాలయాన్ని ఇప్పటి వరకు పాలించిన పాలకులు పట్టించుకోలేదు. అలాగే ఇది ఎప్పుడు దేవస్థానం వరకు ఎండోమెంట్ వరకు కూడా ఇంత మంచి చరిత్ర గల దేవాలయం ఎండోమెంట్ వరకు కూడా పట్టించుకోలేదు. అది పట్టించుకోక ఏటి ఇంత పెద్ద జాతర శ్రీకాకుళం జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి జాతర సంక్రాంతి పండుగకి ఎక్కడంటే మన కొత్త సంవత్సరం వచ్చి జరుగుతుందో మొట్టమొదటి జాతర అవుతుంది గాజులకుల వలస గ్రామ పంచాయతీలో జరుగుతుంది. ఆ జాతరని ఎవరు కూడా నిర్వీర్యం చేస్తారు. ఆ నిర్వీర్యం కారణంగా మా కమిటీ వారు శ్రీ సంగమేశ్వర నిర్వహణ సేవా సంఘం వారు బాధ్యతలు తీసుకుని ఏడాది అవుతుంది. ఏడాది కానుండి మొదటిగా మేము ఏవే ఏర్పాట్లు చేశామంటే ఆ దేవాలయం సెక్యూరిటీ పరంగా కొంతమంది ఇక్కడ అసంఘటమైన కార్యక్రమాలు చేస్తున్నారు, దాన్ని నిర్మూలించడానికి కొరకు సీసీ కెమెరా ఏర్పాటు చేశాం. అలాగే భక్తులు వికలాంగులు గడ్డ ఎక్కుతున్నారని క్యూ లైన్లు ఏర్పాటు చేశాం మీదన. అలాగే వస్తున్న భక్తులకి ప్రతి సోమవారం కూడా మంచినీళ్ళు ఏర్పాటు చేస్తున్నాం, ప్రతి సోమవారం పులిహోర ప్రసాదం ఏర్పాటు చేస్తున్నాం. మీరు అడిగే ప్రశ్న దివ్యాంగులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే దివ్యాంగుల కొరకు మేము సార్ మొన్ననే క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశాం. ఇక నెక్స్ట్ దాని మీద కొంచెం మాకు నిధులు బడ్జెట్ రావాలి కాబట్టి ఆ నిధులు సమకూర్చుకొని దివ్యాంగులకి ఎలా ఎక్కాలని కూడా ఏర్పాటు చేయడానికి కమిటీ వారు సిద్ధంగా ఉన్నాం సార్. ఏది ఏమైనప్పటికీ జాతరలోని అత్యధికంగా లక్షలాది మంది వచ్చే ఈ జాతర ఈ ఉత్తరాంధ్రలోని ఇది ఒక్కటే. 500 ఏళ్ళు కరిగిన పాండవులు నడియాడిన ఈ ప్రాంతాన్ని మరింకా అభివృద్ధి చేస్తే ఈ ఆమదాలపట్నం కూడా మరికొంచెం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు వాపోతున్నారు. ఏదేమైనప్పటికీ సనాతన ధర్మానికి సంస్కృతికి పెద్దపీట వేసే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ జాతరకి మాత్రం వస్తున్న వందలాది మంది భక్తులకి వీళ్ళు అన్ని ఏర్పాట్లు చేశామని మాత్రం తెలుపుతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో సంగమేశ్వర కొండకు సంబంధించిన జాతరకు సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం జిల్లా సంగమేశ్వర స్వామి ఆలయం కొండ కింద నుండి.